రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో గంజాయి చాక్లెట్ల అమ్మకం కలకలం సృష్టిస్తుంది. కొత్తూరు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కూల్ హెడ్ మాస్టర్. దీంతో కొత్తూరులోని కిరాణా షాపుల్లో దాడులు నిర్వహించారు ఎస్ఓటీ పోలీసులు. ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట బంగారు వర్ణంలో ఉన్న 8 కేజీల గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను పట్టుకున్నారు. గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో గంజాయి చాక్లెట్ల అమ్మకం కలకలం సృష్టిస్తుంది. కొత్తూరు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు స్కూల్ హెడ్ మాస్టర్. దీంతో కొత్తూరులోని కిరాణా షాపుల్లో దాడులు నిర్వహించారు ఎస్ఓటీ పోలీసులు. ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట బంగారు వర్ణంలో ఉన్న 8 కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను పట్టుకున్నారు. గంజాయి చాక్లెట్లను అమ్ముతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పాఠశాలకు వచ్చిన తర్వాత మెయిన్ గేట్ దగ్గర యూత్ పిల్లలు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, మూత్రం పోయడం, మల విసర్జన చేయడం అట్లా ఎందుకు చేస్తున్నారని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళ దాంట్లో స్పందన లేకపోవడము, తర్వాత అది చాక్లెట్ గేట్ల దగ్గర పారేయడము, పాఠశాల కంపౌండ్ వాళ్ళ చుట్టుపక్కల అన్ని పాన్ షాప్లో ఉండడం. ఇక కొద్దిగా నాకు అనుమానం వచ్చింది కాబట్టి గత 2 నెలల నుంచి విద్యార్థుల ప్రవర్తన చూస్తే కూడా ప్రేయర్లో పిల్లలు కింద పడిపోవడము. మేమేమనుకున్నామంటే పిల్లలు మా టిఫిన్ చేసేది అవసరమేమో అందుకు కింద పడిపోతున్నామని మేము డౌట్ పడదాము. తర్వాత డైలీ ఒక 2-3 పిల్లలు అట్లా కింద పడిపోవడం వల్ల తరగతి గదిలో మనం పరిశీలించినట్లయితే పిల్లలు కొద్దిగా నిద్రపోవడము అటువంటి అనుమానం నాకు రేజ్ అయింది. ఆ విషయాన్ని ఏం చేసినా అంటే గ్రామంలో ఉన్న చైర్పర్సన్ గారి, మున్సిపల్ చైర్పర్సన్ గారిని సమాచారం ఇవ్వడం జరిగింది. డిస్కషన్ చేయకుండా నేను గ్రామంలో ఉన్న పెద్దలతోటి, లీడర్లతోటి, పార్టీలకు అతీతంగా గ్రామంలో యువకులతో మాట్లాడి దీన్ని మనం అందరం కలిసి అరికడదాము, లేకపోతే ఈ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది, పిల్లల ఆరోగ్య పరిస్థితి చెడిపోయే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళతో డిస్కషన్ చేస్తే వాళ్ళు నా మాటను గౌరవించి ఇమీడియట్గా స్పందించి వాళ్ళు డీసీపీ గారు కంప్లైంట్ ఇవ్వడం చెప్పి డీసీపీ గారు కూడా ఇమీడియట్గా 24 అవర్స్లో వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించడం జరిగిందని చెప్పి సమాచారం నాకు తెలుస్తూ ఉన్నది. యువకులంతా దీన్ని అడక్ట్ అయిపోయారు. ఈ గ్రామం మొత్తం ఈ విధంగా పాఠశాల చుట్టుపక్కల మొత్తం డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు అని వాళ్ళకు అనుమానం రావడం జరిగింది. అనుమానం రాగానే ఇమీడియట్గా వాళ్ళందరూ పార్టీలకు ఖచ్చితంగా అందరూ కలిసి డీసీపీ గారి దగ్గర వెళ్ళడం జరిగింది. డీసీపీ గారు ఇమీడియట్గా స్పందించి వాళ్ళ టీము పంపించి డైరెక్ట్ పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత నిన్న వాళ్ళు చాలా మెటీరియల్ గ్యాదర్ చేసినని తెలిసింది. దాని తర్వాత ఏం జరిగిందో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగితే అన్ని సమాచారం